హాయ్ ఎవరివన్. సో ఇప్పుడు వచ్చేసి టూల్ పాత్ చూద్దాము. సో ఇప్పటివరకు అయితే మనం దీంట్లో బౌండరీస్ ఇవి చూసాం కదా. సో ఫస్ట్ టూల్ పాత్ అనేది చూద్దాం అనమాట. సో ఇక్కడ టూల్ పాత్లో ఏంటంటే ఫస్ట్ వచ్చేసి రఫింగ్ టూల్ పాత్, అది వచ్చేసి మోడల్ ఏరియా క్లియరెన్స్ అని చెప్పి పిలుస్తాం. సో మోడల్ ఏరియా క్లియరెన్స్, సో దీంట్లో మోడల్ ఏరియా క్లియరెన్స్ అలాగే మోడల్ రెస్ట్ ఏరియా క్లియరెన్స్ ఏంటనేది కూడా చూద్దాం. సో మోడల్ ఏరియా క్లియరెన్స్ అనేది ఫస్ట్ నేను సెలెక్ట్ చేసుకున్నాను. సో ఇక్కడ ఏంటంటే ఏరియా క్లియరెన్స్ అంటే ఒక ఏరియాలో ఉన్న మెటీరియల్ అంతా రిమూవ్ చేసేది ఏరియా క్లియరెన్స్ అని చెప్పి పిలుస్తాం అనమాట. సో ఇక్కడ అంటే వర్క్ ప్లేన్ అనేది నేను ఆల్రెడీ 1 తీసుకున్నాను కాబట్టి ఇదిగోండి ఈ కార్నర్లో తీసుకున్నా. సో దానికే 1 అనేది వచ్చింది. నెక్స్ట్ బ్లాక్, సో ఇక్కడ బ్లాక్ ఆల్రెడీ డిఫైన్ అయిపోయింది కాబట్టి ఇంకా మనం ఇచ్చే అవసరం ఉండదు. నెక్స్ట్ కటింగ్ టూల్, సో ఇక్కడ నేను ఏ టైప్ ఆఫ్ కట్టర్ తీసుకోవాలనుకుంటున్నా అనేది ఇక్కడ. సో నేను ఫస్ట్ అయితే ఎండ్ మిల్ తీసుకుంటున్నా. సో టిప్ రేడియస్, సో ఏంటంటే దీనికి టిప్ రేడియస్ కటింగ్ టూల్. సో 16R3 అయితే తీసుకుంటున్నాను. సో కటింగ్ టూల్ కూడా మనం తీసుకునేటప్పుడు ఎలా అంటే దీనికి ఉన్న బ్లాక్ సైజ్ని బట్టి మన సెలెక్షన్ అనేది ఉండాలి. సో టూల్ నెంబర్ 1, సో ఇక్కడ నెంబర్ ఆఫ్ ఫ్లూయిడ్స్ వచ్చేసి నేను 4 తీసుకుంటున్నా. అండ్ ఇక్కడ కటింగ్ టూల్ కూడా నేను ఇంకా ఎక్స్టెండ్ చేయాలనుకుంటున్నా, అంటే పైన దీనికి షాంక్ అది కూడా యాడ్ చేద్దామని చెప్పి. సో దీని టోటల్ ఎంత వచ్చేసి 30 ఇస్తున్నా, 45. అండ్ దీనికి లోవర్ డయామీటర్ వచ్చేసి 20 అండ్ అప్పర్ డయామీటర్ వచ్చేసి 25 ఇస్తున్నా. అండ్ ఇక్కడ వచ్చేసి షాంక్ అనేది యాడ్ అవుతుంది. సో షాంక్ అనేది ఓవర్ హ్యాంగ్కి నేను ఇక్కడ 80 ఇస్తున్నా, 80 కాదు 100 ఇస్తాను. సో ఇక్కడ పైకి వచ్చింది. సో దీనికి నేను ఇక్కడ డయామీటర్ అనేది కూడా కొంచెం ఇంక్రీజ్ చేస్తాను. సో ఎలా అయితే మన హోల్డర్ ఉంటుందో టూల్ హోల్డర్ సేమ్ దానికి సిమిలర్గా కనిపించడానికి చేస్తున్నాను అనమాట నేను ఇది. సో ఇదిగోండి ఇలా నా కటింగ్ టూల్ అనేది నేను చేసుకుంటా. సో నా కటింగ్ అంటే హోల్డర్ అనేది ఎలా ఉందో దాని తగ్గట్టుగా ఎగ్జాక్ట్గా నేను ఇక్కడ క్రియేట్ చేసుకుంటాను. సో ఇది వచ్చేసి 16R3. నెక్స్ట్ ఇక్కడ మిషన్ టూల్ ఉంటుంది, అలాగే లిమిట్స్. సో లిమిట్స్ అంటే బౌండరీస్ గురించి. సో బౌండరీస్ గురించి ఇక్కడ మీకు పిన్ చేస్తాను చూడండి. సో బౌండరీస్ కూడా నాకు ఏ ఏరియాలో మిషనింగ్ చేయాలనుకుంటున్నా అనడానికి ఇది బౌండరీ అనేది యూజ్ అవుతుంది బాగా. సో దీంట్లో బౌండరీస్లో మొత్తం బ్లాక్ తీసుకోవచ్చు, సెలెక్టెడ్ ఏరియా తీసుకోవచ్చు, సిలిహైట్ ఉంటుంది, అలాగే యూజర్ డిఫైన్లో మనకు కావాల్సిన విధంగా దీంట్లో తీసుకోవచ్చు అనమాట. సో ఫస్ట్ ఒకసారి జనరేట్ చేసిన తర్వాత దీంట్లో ఉన్న చేంజెస్ అనేది చూపిస్తాను. నెక్స్ట్ మోడల్ ఏరియా క్లియరెన్స్. సో మోడల్ ఏరియా క్లియరెన్స్లోకి వస్తే ఇక్కడ స్టైల్స్ ఉంటాయి అన్నమాట. సో ఈ స్టైల్స్ ఏంటంటే రాస్టర్. సో రాస్టర్ అంటే ఇలా స్ట్రైట్ లైన్లో చేసేది రాస్టర్ టూల్ పాత్ అంటాం. అలాగే ఆఫ్సెట్ ఏంటంటే ఈ మోడల్కి ఏదైతే ఉందో దాని తగ్గట్టు, అంటే ఈ మోడల్ లోపల ఇది ఉంది, సో దీనికి తగ్గట్టుగానే టూల్ పాత్ అనేది పక్కగా అంటే దానిపై చుట్టూ వస్తూ ఉంటుంది. నెక్స్ట్ ఆఫ్సెటల్, సో ఇక్కడ ఉన్న అంటే ప్యాటర్న్ మొత్తానికి కూడా క్రియేట్ అవుతుంది. నెక్స్ట్ వర్టెక్స్, సో వర్టెక్స్ అనేది దాని ఇష్టం అనమాట. సో మెటీరియల్ అనేది వీలైన తొందరగా ఎక్కువ రఫింగ్ టూల్ పాత్ కింద క్రియేట్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ క్లైమ్ డైరెక్షన్లో వచ్చేసి ప్రొఫైల్ ఉంటుంది, ప్రొఫైల్ కటింగ్ డైరెక్షన్ ఉంటుంది, అలాగే ఏరియా ఉంటుంది. సో దీంట్లో క్లైమ్ కన్వెన్షనల్, సో దీని గురించి కూడా ఒక వీడియో ఉంది, మీకు పిన్ చేస్తాను చూడండి. అండ్ ఇక్కడ వచ్చేసి టాలరెన్స్, సో 0.1 అనేది తీస్తున్నాను. సో ఇక్కడ థిక్నెస్ అంటే ఏంటంటే స్టాక్ అనమాట. సో ఎంత స్టాక్ వరకు కావాలనుకుంటున్నాను, సో నేను వచ్చేసి 0.5 ఇస్తున్నా. సో ఇది వచ్చేసి వాల్కి అండ్ ఇది వచ్చేసి కింద ఫ్లోర్కి. సో రెండిట్లు కూడా మనకి ఇక్కడ ఎంత స్టాక్ ఉంచాలి అనేది ఇక్కడ ఇస్తాం. నెక్స్ట్ వచ్చేసి ఇదేమో స్టెప్ ఓవర్. సో ఎంత స్టెప్ ఓవర్ కావాలి. సో స్టెప్ ఓవర్ ఎప్పుడు కూడా మన కటింగ్ టూల్ డయామీటర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. నేను 16 తీసుకున్నాను కాబట్టి దాంట్లో హాఫ్ 8 ఇస్తున్నా. అండ్ డెప్త్ ఆఫ్ కట్ వచ్చేసి 1 mm ఇస్తున్నా. నెక్స్ట్ రాస్టర్ సెట్టింగ్స్. సో దీంట్లో ఏంటంటే డిఫాల్ట్గా కొన్ని సెట్టింగ్స్ అయితే అన్నీ ఉంటాయి, మనకు కావాలంటే చేంజ్ చేసుకోవచ్చు. సో స్టెప్ కటింగ్, తర్వాత వాల్ ఫినిషింగ్, సో ఇవన్నీ కూడా ఆల్రెడీ డిఫాల్ట్గానే ఉంటాయి. ఒకవేళ మనకు అవసరం అయితే తీసుకోవచ్చు, అంటే చేంజెస్ అనేది చేసుకోవచ్చు. అండ్ దీంట్లో ఇంకా మెయిన్గా మాట్లాడాలంటే ర్యాపిడ్ మూవ్స్ ఉంటుంది, తర్వాత లీడ్స్ అండ్ లింక్స్, స్టార్ట్ పాయింట్, ఎండ్ పాయింట్, స్పీడ్స్ అండ్ ఫీడ్స్. సో ఇవి ఈ 3 అనేది చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. సో ఇక్కడ ర్యాపిడ్ హైట్స్ అంటే ఏంటంటే నా కటింగ్ టూల్ అనేది
అంటే ర్యాపిడ్ హైట్ ఎంత హైట్లో పెట్టాలనుకుంటున్నా అనేది ఇక్కడ ర్యాపిడ్ హైట్ కింద వస్తుంది. సో అంటే ప్లంజింగ్ అంటే నార్మల్గా ఫీడ్ చేసేటప్పుడు ప్లంజ్ చేసేటప్పుడు ఎంత హైట్లో ఉండాలి. సో నేను వచ్చేసి 18 ఇస్తున్నా. అండ్ ఇక్కడ ర్యాపిడ్ హైట్ వచ్చేసి 30 ఇస్తున్నా. సో ఇదిగోండి. సో ర్యాపిడ్ ఏంటంటే G00 తిరిగినప్పుడు, ప్లంజ్ హైట్ అంటే G01 తిరిగినప్పుడు అనమాట. సో ఆ విధంగా ఉంటుంది. సో ఇక్కడ కనిపించాలంటే ఇదిగోండి ఇలాగ ఇది అంటే ట్రాన్స్పరెంట్ లేయర్ కింద కూడా కనిపిస్తూ ఉంటుంది మనకు కావాలంటే. నెక్స్ట్ వచ్చేసి లీడ్స్ అండ్ లింక్స్. సో లీడ్స్ అండ్ లింక్స్ గురించి కూడా సెపరేట్గా ఒక వీడియో అయితే చేస్తాను. సో అక్కడ మీకు దీని గురించి ఇంకా డీటెయిల్ తెలుస్తుంది. సో నెక్స్ట్ స్టార్టింగ్ పాయింట్. సో ఎగ్జాక్ట్గా ఎక్కడైతే స్టార్ట్ అవ్వాలి అనుకుంటామో అక్కడ ఇది యూజ్ అవుతుంది. సో ఎక్కడ బ్లాక్ సెంటర్లో కావాలా, స్టార్ట్ ఒక సేఫ్ పాయింట్లో కావాలా, లేదంటే ఒక స్టార్టింగ్ పాయింట్ ఇవ్వాలా, లేదంటే అబ్సల్యూట్. అండ్ అబ్సల్యూట్ ఏంటంటే G00 దగ్గరికి వస్తుంది. సో నేను ఇక్కడ ఒక పాయింట్ అనేది ఇస్తున్నాను. ఎండ్ పాయింట్ కూడా అలాగే ఇచ్చుకుంటాం. అండ్ నెక్స్ట్ స్పీడ్స్ అండ్ ఫీడ్స్ అనేది ఇక్కడ వచ్చేసి డిఫాల్ట్గా ఉంటుంది, మనం చేంజ్ చేసుకోవాలి. సో ఇది అయిన తర్వాత దీంట్లో రెస్ట్ మిషనింగ్ కూడా ఉంటుంది. సో ఆ రెస్ట్ మిషనింగ్ చూపిస్తాను. సో ఇదిగోండి ఇది ఇలా చేసింది. సో అసలు ఇది ఎలాగా రన్ అవుతుంది అనేది మనం ఇక్కడ సిమ్యులేషన్లో చూడొచ్చు. సో సిమ్యులేషన్లో ఇది నార్మల్ టూల్ పాత్ అనమాట. సో ఇది గ్రాఫికల్ కాదు, జస్ట్ నార్మల్గా చూపిస్తుంది. సో మనకి గ్రాఫిక్లో కావాలంటే ఇక్కడ ఉంటుంది అనమాట, వ్యూ మిల్ అనే ఆప్షన్. సో ఇది ఇలా వచ్చిన తర్వాత మనం రన్ చేసుకోవచ్చు. సో దీనికి ఎప్పుడు కూడా ఎక్కువ ఉండాలి. సో ర్యామ్ అనేది ఎక్కువ ఉంటేనే తొందరగా చేయగలదు, లేదంటే కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ అనమాట ఇది. సో ఇలా రన్ అవుతుంది. సో మనం ఇక్కడ ఆఫ్సెట్ ఆల్ తీసుకున్నాం. సో టూల్ పాత్ అయితే చూసాం కదా. సో ఇక్కడ ఇంకోటి ఏంటంటే దీంట్లో కొన్ని సెట్టింగ్స్ ఉంటాయి. ఆ సెట్టింగ్స్ కూడా ఏంటనేది చూద్దాం ఇప్పుడు. సో సెట్టింగ్స్లో వెళ్తే సో దీంట్లో మనకు కావాలంటే ఇందులో చేంజ్ చేసుకోవడానికి ఇక్కడ రిఫ్రెష్ ఆప్షన్ ఉంటుంది. అలాగే దీన్ని క్లోన్ అంటే సేమ్ ఎలాంటిది ఇంకోటి క్రియేట్ అవుతుంది. సో రీఫ్రెష్ చేస్తే ఉన్న వాల్యూస్ అన్నీ పోతాయి. సో ఇక్కడ మనకు కావాలంటే ఇక్కడ లిమిట్స్ దగ్గర చేంజెస్ చేసుకోవచ్చు అనమాట. సో లిమిట్స్ దగ్గర ఏంటంటే నాకు ఇక్కడ జెడ్ లిమిట్ అంటే ఏంటంటే నా టూల్ పాత్ అనేది ఇక్కడ నుంచి ఓన్లీ సర్టెన్ హైట్ వరకే కావాలి, అంతమించి ఎక్కువ వద్దు అనుకుంటే అలాంటప్పుడు ఇది బాగా యూజ్ అవుతుంది. సో దీని స్టార్టింగ్ హైట్ వచ్చేసి ఇది, అండ్ ఎండింగ్ హైట్ వచ్చి ఇక్కడ ఇస్తాను నేను, సపోజ్ సమ్ డిస్టెన్స్. సో ఇచ్చి క్యాలిక్యులేట్ నొక్కి అనుకోండి, నా టూల్ పాత్ అనేది ఈ ఏరియా వరకు వస్తుంది. సో మొత్తం రాకుండా. సో అలాగే మన టూల్ పాత్ అనేది లిమిట్స్ పెట్టుకుని సర్టెన్ హైట్ వరకే మిషనింగ్ చేసుకోవడానికి అది కూడా యూజ్ అవుతుంది ఇది బాగా. సో ఇది రావడానికి కారణం ఏంటంటే లీడ్స్ అండ్ లింక్స్. సడన్గా కటింగ్ టూల్ వచ్చి దాని మీద చేస్తుంది అని చెప్పి అది ప్రాబ్లం చూపిస్తుంది అనమాట. సో ఇది కావాలంటే మనం లీడ్స్ అండ్ లింక్స్లో వచ్చినప్పుడు దీన్ని కవర్ చేద్దాం. సో ఇలాగా
ఇది యూజ్ అవుతుంది. అండ్ ఇక్కడ బౌండరీ కావాలంటే బౌండరీ కూడా చేసుకోవచ్చు. సో ఎలా అంటే, సో సెలెక్టెడ్ బౌండరీ ఉంది సపోజ్. సో ఇది వచ్చేసి నేను డిస్ప్లే ఆఫ్ చేస్తాను. ఓకే, సో సెలెక్టెడ్ బౌండరీలో సో ఈ ఏరియా మొత్తం సెలెక్ట్ చేసుకుని మనం చేసుకోవచ్చు అనమాట మిషనింగ్. సో అది వచ్చేసి దాంట్లో కూడా చూద్దాం మనం. సో దీని వరకు క్యాలిక్యులేట్ చేద్దాం. ఓకే, సో ఇక్కడికి మన కటింగ్ టూల్ మన రఫింగ్ అయితే అయ్యింది ఇక్కడ. సో రీనేమ్ రఫింగ్ ఆపరేషన్. సో ఇక్కడ రఫింగ్ అయిన తర్వాత ఏంటంటే రెస్ట్ మిషనింగ్ అని చెప్పి ఒకటి ఉంటుంది. సో అది కూడా ఏరియా మిల్లింగ్లోనే ఉంటుంది ఆప్షన్. సో అది కూడా చూపిస్తాను మీకు. సో ఇక్కడ ఏరియా, సో మోడల్ రెస్ట్ ఏరియా క్లియరెన్స్. సో అది కానీ తీసుకుంటే సిమిలర్గానే ఉంటుంది, దానికి దీనికి పెద్ద డిఫరెన్స్ ఉండదు. బట్ ఏంటంటే స్లైట్ చేంజ్ అనమాట. సో ఆ చేంజ్ ఏంటంటే ఇప్పుడు ఇక్కడ మన ఇందాక చూసిన దాంట్లో ఇది ఒక్కటే ఉంటుంది అనమాట. ఈ ఆప్షన్ అనేది ఎనేబుల్ చేస్తే ఇక్కడ రెస్ట్ అనేది ఒకటి యాడ్ అవుతుంది. సో ఇక్కడ రెస్ట్ తీసుకున్నప్పుడు అది అడిగే ఆప్షన్స్ ఏంటంటే టూల్ పాత్ దేని రిఫరెన్స్ కావాలి అని అడుగుతుంది. సో ఇక్కడ అసలు ఎందుకు యూజ్ చేస్తాం రెస్ట్ ఏరియా క్లియరెన్స్ అంటే, మనం ఇక్కడ ఏదైతే ఫస్ట్ రఫింగ్ ఒక టూల్ తీసుకున్నాను, నేను 16 డయామీటర్ టూల్ తీసుకున్నా. సో ఆ టూల్ వెళ్ళిన తర్వాత నేను ఇంకో చిన్న టూల్ అక్కడికి వెళ్ళి మిషనింగ్ చేయాలని చెప్పి అనుకుంటున్నాను. సో ఇక్కడ కటింగ్ టూల్ వచ్చేసి నేను సెలెక్ట్ చేసుకుంటున్నా. సో ఇక్కడ దానికన్నా చిన్న టూల్ అనేది తీసుకుందాము. సో అది వచ్చేసి టూల్ లైబ్రరీ నుంచి నేను సెలెక్ట్ చేసుకుంటున్నా. సో ఇందాక 16 తీసుకున్నాను కదా, సో ఇప్పుడు వచ్చేసి నేను 10 టిప్ రేడియస్ తీసుకుంటున్నా. సో ఇదిగోండి. సో తీసుకున్న తర్వాత దీనికి క్రియేట్ టూల్ అని చెప్పి నొక్కితే మనకి కటింగ్ టూల్ అనేది ఒకటి క్రియేట్ అవుతుంది. అయిన తర్వాత దీన్ని క్లోజ్ చేస్తాం. సో క్లోజ్ అయింది. సో ఇక్కడ టూల్ టిప్ రేడియస్ ఓకే. సో ఇది వచ్చేసి టూల్ నెంబర్ 2. అండ్ నెక్స్ట్ ఇక్కడ లిమిట్స్ అవసరం లేదు. తర్వాత ఇక్కడ కాన్స్టెంట్ అంటే రెస్ట్ మిషనింగ్ అనేది తీసుకున్నా. అండ్ తర్వాత ఇప్పుడు తీసుకున్న 10 కాబట్టి 5 స్టెప్ పవర్ అనేది తీసుకున్నా. అండ్ ఇక్కడ డెప్త్ ఆఫ్ కట్ కూడా మార్చుతున్నా, 0.8 వరకు ఇస్తున్నా లేదా 0.5 ఇస్తా. ఓకే, సో రెస్ట్ మిషనింగ్కి ఇక్కడ రిఫరెన్స్ టూల్ పాత్ అడుగుతుంది. సో నాకు రఫింగ్ ఎక్కడైతే చేసిందో దానిలాగే చేయాలని చెప్పి ఇస్తున్నా. అండ్ తర్వాత కన్సిడర్ ది ప్రీవియస్ జెడ్ హైట్స్. సో ప్రీవియస్ జెడ్ హైట్స్ ఏదైతే వెళ్ళిందో దాని తర్వాత ఇంకొంచెం నీట్గా చేయాలి, రిమైనింగ్ చేయాలని చెప్పి ఇక్కడ ఇస్తారు. సో ఇచ్చిన తర్వాత ఇక్కడ సేమ్ ఇందాక ఎలాగైతే తీసుకున్నామో అలాగే ఇక్కడ లీడ్స్ అండ్ లింక్స్ ఇవన్నీ కూడా చేంజ్ చేసుకుంటాం. సో చేంజ్ చేసుకున్న తర్వాత క్యాలిక్యులేట్ నొక్కితే ఇక్కడ ఇది రన్ అవుతుంది. సో ఇది జనరేట్ అయిన తర్వాత సో అది వెళ్ళిన తర్వాత ఏదైతే బ్యాలెన్స్ ఉందో ఆ ఏరియాలో ఇది మిషనింగ్ అనేది అయితే చేస్తుంది. సో ఇదిగోండి. సో ఈ ఏరియాలో అక్కడ వెళ్ళలేని చోట ఈ టూల్ అంటే ఈ కటింగ్ టూల్ అయితే వెళ్ళి చేయగలదు అనమాట. సో అది ఇలా చేస్తుంది. సో ఈ విధంగా ఏరియా క్లియరెన్స్, రెస్ట్ ఏరియా క్లియరెన్స్ అనేది ఏరియా రెస్ట్ క్లియరెన్స్ అనేది